భద్రాచలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాదాపురం అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. అసలే పెను విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి మరో చేదు అనుభవం ఎదురైంది. మృతదేహాలను అద్దె ఇంటికి తీసుకురాకుండా యజమాని తాళం వేశారు. ఒకవైపు కుటుంబ సభ్యులు రోదనలు, మరోవైపు నివాసం కోసం పడిన ఇబ్బందులు స్థానికులను కలిచివేశాయి. భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సాయి ప్రకాష్ తన భార్య సంధ్య, చిన్న కుమారుడు మోక్షిత్, తల్లి జ్యోతిలతతో ములకలపల్లికి కారు వెళ్లారు. అయితే తిరిగి భద్రాచలం వస్తుండగా వారి కారు అదుపు తప్పి చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్, సంధ్య, మోక్షితులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాల పాలైన జ్యోతిని పాల్వంచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం అనంతరం భద్రాచలంలో వారు అద్దెకు ఉంటున్న ఇంటికి బంధువులు తీసుకొచ్చారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి స్థానికులు యజమానికి ఫోన్ చేశారు. ఇంట్లోకి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఆయన అంగీకరించలేదు. సాయి ప్రకాష్ తండ్రి శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ 6 నెలల కిందట గుండెపోటుతో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 4 6 నెలల వ్యవధిలోనే మృతి చెందడం అరిష్టమని, ఇంట్లో అద్దెకు ఎవరూ రాకపోయిన కారణంతో యజమాని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు తెలుస్తోంది. దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు అదే అంబులెన్స్ లో మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకువెళ్లారు.